పద్ధతి ప్రకారం పనిచేస్తాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. కలిసికట్టుగా మేము అందరం పోరాడడం ఎన్నికల్లో కలిసికట్టుగానే. ఈరోజు మీరు చూస్తే డయాస్ పైన జనసేన ఇన్ఛార్జ్ శ్రీనన్న ఇక్కడనే ఉన్నారు, రాజు గారు ఉన్నారు, కింద ఇంకొక శ్రీనన్న ఉన్నారు, గుప్తా గారు ఉన్నారు, ధనంజయ్ గారు ఉన్నారు, అబద్ధ గారు అబద్ధయ్య గారు మీ మనిషి, నేను తర్వాత వచ్చిన అబద్ధయ్య గారు కూడా వేదిక మీద ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజల కోసం తల్లి తూచా తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం, పనిచేస్తాం. గతంలో కూడా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులతో చేశాను, ఈ ఆగలేదు. అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. టైలరింగ్ వర్క్ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ సంజీవని నడుస్తుంది, అంటే మన హాస్పిటల్లో అవి జరుగుతున్నాయి. మిషన్లు కూడా అందజేస్తున్నాం. సో కార్యక్రమాలు ఈ ఆగం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేస్తానని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, తల్లి మా పైన బాధ్యత పెరిగింది. ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత పెరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా ఎందుకంటే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాను, పాదయాత్ర చేశా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటికి వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. ఒక 20 రోజులు అట్ట తిరుగుకుంటూ వచ్చాం. కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ 2 రోజుల ముందే వచ్చాం. వస్తే బాబు గారితో కూర్చుని భోజనం చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంక 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చౌంట్లు పెట్టినది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మని అడిగింది, ఆ రోజు కూడా అడిగింది, నేను చౌంట్లు పెడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఇక్కడ ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నన్ను 91,000తో గెలిపించారు. దాడితే కదా నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పనిచేస్తా. మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం అది. నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరమైతే, మీకు గుర్తుందా లేదు, పవన్ అంతా కూడా పోరాడతా, బాబు గారితో పోరాడతా, నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా. నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని మీరు ఏ బాధ్యత అయితే నా పేరు పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, చాలా అద్భుతంగా పెట్టారు, చాలా అందంగా వచ్చింది. సో పెద్దలు చాలా అద్భుతంగా చేశారు. ముందు కూడా మా సహకారం మీకు ఉన్నాడు ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ